కదా 3వ వచనంలో మనం చదువు సమయము సమీపించినది. సమయము దగ్గరకు వచ్చింది కాబట్టి ఈ ప్రవచన వాక్యములో కదా మనకు తెలుసు ప్రవచనం అంటే రేపు ఎప్పుడో జరగబోయేటువంటి భవిష్యత్తులో జరిగిపోయేది. ఈ ప్రవచన వాక్యములు చదువువాడు చదివేటువంటి వారంతా ఎవరెవరైతే ఈ వాక్యం చదువుతున్నారో వాళ్ళందరూ అని అర్థం కదా. వాటిని విని ఎవరైతే వింటున్నారో వాళ్ళందరూ కూడా చదివేవాళ్ళు కావచ్చు, వినేవాళ్ళు కావచ్చు, మరియు వ్రాయబడిన సంగతులన్నీ కూడా ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళను ధన్యులు అంటున్నాడు ప్రియుడు. కనుక నువ్వు వాక్యం చదివేటువంటి సహోదరైనా కావచ్చు, సహోదరైనా కావచ్చు, వాక్యం వినేటువంటి సహోదరైనా కావచ్చు, వాటిని మనం అన్వయించుకోవాలి, వాటిని మనము అప్లై చేసుకోవాలి, వెనకట్టుకోకూడదు అన్నాడు. అది ఊరికే ఇది సప్లై చేసేకే ఉన్నది కానీ అప్లై చేసుకునే కాదని ఇంగ్లీష్లో మాట. సప్లై దెర్ ఈజ్ నో అప్లై అని. కాబట్టి ఏదో విని అట్లా ఒక చేత్తో విని ఇంకో చేత్తో వదిలిపెట్టకుండా ఏమై ఉన్నాయి ఈ సంగతులని మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే సమయము సమీపించిన దుర్దినములు రాబోతున్నాయి భూమిపై. మనం చూస్తున్నాం దేశముల పైన దేశము యుద్ధములు. చివరికి యుద్ధముల వరకు అయితే బాగుంది కానీ కొన్ని దేశాల ప్రజల్నే ఉండకుండా కదా వెళ్ళగొడుతూ ఉన్నారు. మనం గత దినాల్లో చూస్తూ వచ్చాం. బలవంతంగా కొన్ని సైనిక విమానాలు ఎక్కించి పంపించేస్తున్నారు కూడా మీ దేశానికి వెళ్ళిపోండి. ఆయా దేశాల్లో వచ్చింది, బహుశా మన దేశాల్లో కూడా రాదనేది లేదు. కాబట్టి విచిత్రమైన భూమి మీద మనిషికి జీవించడానికి కూడా స్వేచ్ఛ లేని స్థితికి ఈనాడు మానవ సమాజం, అది రాజకీయ రంగం కావచ్చు, ఏ రంగమైనా కావచ్చు, అలాంటి పరిస్థితులు దాపురిస్తున్నటువంటి దినాల్లో పిల్లరా మనము జాగ్రత్త పడాల్సినటువంటి వారమై ఉంటుంది. అందుకే 4వ వచనంలో అంటున్నాడు కదా, యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘములు పిల్ల కొద్దిగా గుప్తంగా ఈ మాట మనం ధ్యానించుకుంటాం. 7 అనేటువంటి సంఖ్యను గురించి ఒకసారి చూద్దాం. 7 సంఘములు, 7 అనేటువంటి మాట నువ్వు ఆదికాండం నుంచి మనం చూస్తే ప్రకటన గ్రంథం వరకు చాలా సార్లు వచ్చింది. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మొట్టమొదటి చూడండి, ఆదికాండంలో ఎక్కడ ఈ మాట ప్రారంభమై 7 అనేటువంటి మాట ఒకసారి చూడండి. ఆదికాండంలో 7వ అధ్యాయం చూడండి. ఆదికాండము 7వ అధ్యాయంలో మొట్టమొదటిగా అప్పుడు చూస్తూ వచ్చు. ఒకసారి చూడండి 10వ వచనం ఒకసారి చూడండి. 7 దినములైన తర్వాత ప్రవాహ జలములు భూమి మీదికి వచ్చెను. చూడండి మొట్టమొదటి ఆదికాండంలో ఇక్కడ ప్రారంభమైంది 7 అనేటువంటి సంఖ్య. 7 దినములు మీరు ఆ అధ్యాయం అంతా చూసుకుంటూ వస్తే పిల్లరా అనేక సార్లు రాయబడి కదా. యాకోబుని చూడొచ్చు, ఆయన 7 సంవత్సరములు ఏం చేశాడు? భార్య కోసము యాకోబు ఏం చేశాడు? కొలువు చేశాడు, వ్యక్తి చాకరి జీతం చేశాడు. నీ కూతుర్ని ఇస్తావా నాకు, నేను 7 ఏళ్ళు నీకు ఊడిగం చేస్తానని. అందుకోసం ఆయన భార్య కోసం ఏం చేశాడంటే 7 ఏళ్ళు గొర్రెలు కాసేపున్నాడు.
7 మార్లు సాగిలపడ్డాడు. అదే ఆది కాండంలోని ఆయన ఎవరికి? తన సహోదరునికి. అలాగ వెళ్తే ఆది కాండం చివరి అధ్యాయంలో 7 సన్నని ఆవులు, బొక్క చిక్కిన ఆవులు, 7 బలిచిన ఆవులు, 7 వెన్నలు, ఇలా ప్రారంభమైనటువంటి సంఖ్య చూడండి. మీకు ప్రకటన గ్రంథంలోకి వచ్చేపాటికి చాలాసార్లు 7 అనేటువంటి మాట మనం చూస్తాం. అందుకే 7 సంఘములకు అని రాసుకోవచ్చు. ఒక ప్రకటన గ్రంథంలోనే సుమారు 10-12 సార్లు ఈ మాట రాయబడి కనుక ఈ గ్రంథంలో ఆ మాటను ఒక్కసారి అవి చూసుకొని ఈ చివరి దినాల్లో 7 యొక్క ప్రాముఖ్యత తెలిపినటువంటి సంగతులు ఏమున్నాయో కూడా క్లుప్తంగా తెలుసుకొని హెచ్చరింపబడి మనం ముందుకు సాగాలి కదా. నాకు ఇప్పుడు ప్రకటన గ్రంథం లేదండి, మొదటి అధ్యాయంలో కదా మనం చూసాం 4వ వచనంలో మరి 7 సంఘములు అని చూస్తూ వచ్చాం. ఆ 7 సంఘములు 11వ వచనంలో ఉన్నాయి. మనం ప్రభు దినమందు ఆత్మవశునై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్మర్ణ, పెర్గమా, థియతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవొదికీయను 7 సంఘములకు పంపుము. 7 సంఘములు. ఆ 7 సంఘములేవో ఇక్కడ రాయబడి ప్రియుల చూడండి. ఇదే 11వ వచనంలోకి రండి. ఇంకా ఏం రాయబడిందో 7 సువర్ణ దీపస్తంభములు ఉందా? పట్టుడు చదవండి. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకటి చూచితిని. 7 సువర్ణ దీపస్తంభములు. మొదట 7 సంఘములు, 7 సువర్ణ దీపస్తంభములు. ఆ తర్వాత 16వ వచనంలోకి రండి. ఆయన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రములు ఉన్నాయి. 7 నక్షత్రములు. ఆ తర్వాత 4వ అధ్యాయంలోకి రండి ప్రియుల. అక్కడ చూడండి 7 సంఖ్యలు సూచించేటువంటి ఏం కనిపిస్తుంది? 5వ వచనం చదవండి. 4వ అధ్యాయం 5వ వచనం. ఒక్కరు మైక్ తీసుకొని చదవండి. ఆ సింహాసనంలో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. ఆ సింహాసనం ఎదుట 7 దీపములు వెలుగుచున్నవి, ప్రజ్వలించుచున్నవి, వెలుగుతున్నాయి. 7 దీపములు ఇలా 7 సంఘములు, 7 సువర్ణ దీప స్తంభములు, 7 నక్షత్రములు, 7 దీపములు. అట్లాగే 5వ అధ్యాయం లేక 5వ అధ్యాయము 6వ వచనంలో కూడా చూడండి. అక్కడ 7 కొమ్ములు, 7 కన్నులు కనిపిస్తాయి కదా. 6వ వచనంలో 7 కొమ్ములు, ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను, 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. 7 ఆత్మలు. 7 ఆత్మలు. ఆ తర్వాత చూడండి వెళ్ళి కదా 8వ అధ్యాయంలోకి వచ్చేసాడు. 8వ అధ్యాయంలోకి వచ్చేసింది. ఆ 2వ వచనము ఒకసారి చదువుదాం. అంతట నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితిని. వారికి 7 బూరలు ఇయ్యబడ్డారు. చాలు ప్రియులారా, ఇక్కడ 7 ఏం కనిపిస్తున్నాయి? 7 దూతలు కదా. 7 దూతలు. ఆ తర్వాత 7 బూరలు. చూడండి ఎంత ప్రాముఖ్యతనిచ్చి రాయబడింది బైబిల్ గ్రంథంలో ప్రియులారా 7 అనేటువంటి సంఖ్య. ఆ తర్వాత చూడండి మరి 6వ వచనంలో కూడా రాయబడింది. మరి అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్న 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. ఊదుటకు సిద్ధపడినటువంటి దూతలను మనం అక్కడ చూసుకోవచ్చు. ఇంకొక కొన్ని వచ్చాము చూసుకొని మనం
మన యొక్క అంశంలోకి వెళ్ళిపోతాం. తర్వాత 10వ అధ్యాయం రండి. 10వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. సింహము గర్జించున్నట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు చాలు పిల్ల, 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. 7 ఉరుములు. ఆ తర్వాత 12వ అధ్యాయంలోకి వచ్చేసి 12వ అధ్యాయం ఒకసారి 3వ వచనం చదువుదాం. అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడును. ఇదిగో ఎర్రని మహాగడ సర్పము, దానికి 7 తలలు 10 కొమ్ములు గల ఉండెను. దాని తల మీద 7 కిరీటములు ఉండెను. 7 కిరీటములు ఉండెను. కొద్ది ముందుకు రండి. చివరి ఇక్కడ వరకు మనం ఇక్కడితో మొదలు పెట్టుకున్నాం మన అంశం 15వ అధ్యాయంలో. 15వ అధ్యాయంలో మొదటి వచనం ప్రియులారా. మరియు ఆశ్చర్యకరమైన మరి యొక్క గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు. ఇవే కడవరి తెగుళ్ళు. వీటితో దేవుని కోపము సమాప్తమాయను. చివరిగా 17లో 10వ వచనంలో కూడా 7 రాజుల గురించి కూడా మనము చూడొచ్చు. ఒకసారి 10వ వచనం చదవండి. మరియు 7 రాజులు కలరు, 5 కూలిపోయి, ఒకడున్నాడు, కడమవాడు ఇంకను రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెము కాలం ఉండవలను. చాలు. చూడండి, ప్రకటన గ్రంథంలో ప్రారంభం ఆది కాండం మొదలుకొని ప్రియ ప్రకటన గ్రంథం వరకు ఎన్నోసార్లు మనకు ఎరగదు ఈ యొక్క 7 అనేటువంటి సంఖ్యను కదా. ఎరికో గోడలు చుట్టూ తిరిగింది ఎన్నిసార్లు? వాళ్ళు 7 సార్లు. ఆ తర్వాత మహాపరాక్రమవంతుడైన సైన్యాధికారి నయమాను గురించి తెలుసు. ఆయనను పోయి యోర్దాను నదిలో మునగమని ప్రవక్త ఎన్నిసార్లు చెప్పాడు? ఎన్నిసార్లు మునగమని చెప్పాడు? 7 సార్లు. కానీ ఆయన అలిగిపోయాడు. మాకేం నదులు లేవా? ఆడపోయి మునగల్లా మేము పోయి. చాలా మంది దేవుని మాట కంటే కూడా వారి సొంత మాటని ఇలా అట్లే చేయాలా, ఆ ప్రకారమే పాటించాలనేటువంటి వారు ఆనాటికి ఈనాటికి కూడా ఉంటున్నారు. అయితే ఆ నయమాన్ అలా 7 సార్లు మునుగుట వలన ఆయన దేహము పసిపిల్లల దేహం వలె ఆయన అంటారు. ఇలాగా సరే, ఏమైనప్పటికీ మీరు తర్వాత రాసుకున్న విషయాలు ధ్యానించండి 7ని గురించి. అయితే ప్రకటన గ్రంథంలో మనం చివరిగా ఈ 15వ అధ్యాయంలో చదువుకున్నాం కదా. మరియు ఆశ్చర్యకరమైన ఒక గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు. ఇవే కడవరి తెగుళ్ళు. వీటితో దేవుని కోపము సమాప్తమైన ఒక ప్రవచనం ప్రియుల. దేవుని దూతలు 7 మంది 7 తెగుళ్ళు చేత పట్టుకున్న 7 పాత్రలు. ఒక్కొక్క పాత్ర కుమ్మరించినప్పుడు ఒక్కొక్క తెగులు భూమి పైన కుమ్మరించడం జరిగింది ప్రియ. అప్పుడు ఏం జరిగింది అని కూడా మనం చూస్తే 16వ అధ్యాయం 1వ వచనంలో ఇలాగుంది. మరియు మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయంలో నుంచి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. అంత్య దినాల్లో జరిగిపోయేటువంటి ప్రియులారా ఈ ప్రవచనాలు నెరవేర్చిపోయేటువంటి ప్రవచనాలు. ఇదిగో మరి దేవదూతలతో చెప్పబడింది దేవుని ఆలయంలో నుంచి, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి భూమి మీద కుమ్మరించండి ఈ పాత్రలను
7 పాత్రలు కుమ్మరించండి. ఆ 7 పాత్రలు కుమ్మరించినప్పుడు 7 దూతలు 7 పాత్రలను కుమ్మరించినప్పుడు ఏం జరిగిందో చూడండి. ఇప్పుడు 2వ వచనంలోకి రండి. మొదటి దూత అక్కడ కుమ్మరించినప్పుడు ఏం జరిగిందో చదువుదాం ప్రియులారా. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా క్రూర మృగము యొక్క ముద్ర గల వారికి దాని ప్రతిమకు నమస్కారం చేయు వారికి బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను. ప్రియుల ప్రతిమకు ప్రియుల మొక్కినటువంటి వారందరికీ అన్నాడు. క్రూర మృగము యొక్క ముద్ర కలవారికి, క్రూర మృగము యొక్క ముద్ర ఏదో మన ముందు అధ్యాయంలో రాయబడింది. 3 6 6 6 6 6. ఇది ఈ ముద్ర భవిష్యత్తులో వేయబడేటువంటి ప్రతి ఒక్కరికి వేయబడేటువంటి ముద్ర. ఆ ముద్ర ఎవరికి వేయబడుతుంది, ఎవరికి వేయబడదు? ఆ ముద్ర ఇప్పటికే ఆయా దేశాల్లో కొన్ని అధికారికంగా వేయబడుతుంది ప్రియ. ఖచ్చితంగా ఆ ముద్ర ఉండాలి, ఖచ్చితంగా ఆ గుర్తు ఉండాలి. అది అపవాదికి సంబంధించినటువంటి ముద్ర ప్రియ కదా. ఇక్కడ మొదటి ఆ పాత్రను కుమ్మరించినప్పుడు ఆ ముద్ర ఎవరెవరికైతే ఉంటుందో వారికి, మరియు ఆ యొక్క మృగముకు ఎవరెవరైతే మొక్కుతారో, ఇది విగ్రహ ఆరాధన, విగ్రహాలకు ఎవరెవరైతే నమస్కరిస్తారో అనేటువంటి సూచన కూడా తెలియజేస్తుంది ప్రియ. అట్టి వారికి ఏం కలుగుతుందంట? విగ్రహారాధికులకు బాధాకరమైన చెడ్డ పుండు పుట్టెను. మొదటి మరి దూత కుమ్మరించినప్పుడు విగ్రహారాధికులు లోకంతో కలిసి లోక ప్రవాహంలో కొట్టుకొని పోతూ ఇలా పోయేటువంటి వారికి ఈ యొక్క కీడు, ఈ తెగులు సంభవించబోతుందని మొదటి దూత కుమ్మరించినప్పుడు జరిగినటువంటి బాధాకరమైనటువంటి పుండు ప్రియుల. రైట్. తర్వాత 2వ దూత చూడండి, 3వ వచనంలో చూడండి ప్రియుల. కుమ్మరించినప్పుడు ఏం జరుగుతుంది? తన పాత్రను సముద్రంలో కుమ్మరింపుగా సముద్రము పీనుగ రక్తం వంటిదాయను. సముద్రంలో ఉన్న జంతువులన్నీ చచ్చెను. సముద్రం పైన కుమ్మరించబడుతుంది. మొదట చూసాం విగ్రహారాధికుల పైన, అపవాదికి సంబంధించి వారి క్రియల్లో పాల్పంచుకునేటువంటి వారి పైన మొదటి ఉగ్రత. 2వ ఉగ్రత సముద్రం పైలో ఉన్నటువంటి సముద్ర జీవులకు కూడా కీడు ఉన్నది భూమి పైన పైన. కనుక ఆ పాత్ర కుమ్మరించినప్పుడు ఏమైందంట? పీనుగుల రక్తం వంటిది. మొత్తం సముద్రం అంతా ఏమైపోతుందంట? రక్తంతో నింపబడుతుంది. చూడండి, రక్తంతో నింపబడుతుంది. అటు తర్వాత సముద్రంలో ఉన్నటువంటి జీవ జంతువులు, జీవంతో ఉన్నటువంటి జంతువులన్నీ చచ్చాయి. 2వ మరి పాత్ర కుమ్మరించినప్పుడు కలిగినటువంటి హింస ప్రియ గుర్తుకు పెట్టుకో. మొదటి హింస, మొదటి శిక్ష అది మరి విగ్రహారాధికులు ప్రతిమకు నమస్కరిస్తూ కదా. ఇంకా కొంతమంది ఏ వానికి ఆ గొడుగు పడుతుంటారు. అన్యులు తెగి కొడితే అన్యులు పాట పాడతారు, ఆత్మీయులు తెగొస్తే ఆత్మీయులు పాట పాడుతుంటారు. జాగ్రత్త ప్రియులారా, నీవు నేను అలా ఉండడానికి వీల్లేదు. నీవు నేను నూతన సృష్టి అయినటువంటి వారు. మనము ఒకవేళ లోకంలో ఆయన చెప్పాడు మీకు హింస కలుగును, మీకు శ్రమ కలుగును అన్నాడు. కనుక ఒకవేళ మనం తిరస్కరించవచ్చు, అనేకులు మనల్ని వెలివేయవచ్చు, కానీ అంతం వరకు సహించాల్సినటువంటి వారమై ఉంటుంది. ఆ దినాల్లో ఇవన్నీ తప్పించుకుంటాము, అప్పటి వరకు అలాగుంది. రైట్. 2వ దూత పాత్ర కుమ్మరించినప్పుడు చూసాం. 3వ దూత మరి పాత్ర ఎక్కడ కుమ్మరించిందో చూడండి. 4వ వచనంలో చూడండి. 3వ దూత తన పాత్ర నదులలోను జలధారంలోను కుమ్మరించగా అవి
రక్తమాయను. నదులలో పైన కుమ్మరించబడుతుంది ఆ పాత్ర. మూడవ దూత అదే రీతిగా జలధారలు అనగా ప్రవహించేటువంటి జలాలు ఎక్కడెక్కడ ప్రవహిస్తున్నాయో ఆ ప్రవాహాల పైన కుమ్మరించబడినప్పుడు ఏమైందంట, అవన్నీ కూడా రక్తమాయను. అప్పుడు వర్తమాన భూత కాలంలో ఉండే పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కాల్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. దీనికి వారు పాత్రలే, నీవు ఇలాగ తీర్పు తీర్చితి కనుక నీవు న్యాయవంతులవని జలముల దేవదూత చెప్పగా వింటిని. ప్రవహించేటువంటి ప్రియులారా, జలముల పైన మూడవ పాత్ర కుమ్మరించబడినప్పుడు అక్కడ కూడా ఏం జరిగింది? ఇది ఎందుకు జరిగిందంటే, ఎవరెవరైతే పరిశుద్ధులను హింసించారో, పరిశుద్ధుల రక్తాన్ని చూస్తూ వచ్చారో, పరిశుద్ధుల రక్తాన్ని, తన బిడ్డల రక్తాన్ని కారుస్తూ వచ్చారో, ఎవరెవరైతే చేస్తూ వచ్చారో దానికి గుర్తుగా ఇది తీర్పు జరిగేటువంటి సమయం. అందుకోసం అక్కడ చూస్తూ వచ్చాం కనుక వారు ఈ తీర్పును వారి కోసం అని కూడా అక్కడ రాయబడింది. 7వ వచనం, అందుకు అవును ప్రభువా దేవా సర్వాధికారి, నీ తీర్పుల సత్యములు న్యాయములై ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని. ఇది ఎవరిపైకని మనకు తెలుస్తుందంటే, ఎవరైతే దేవుని పిల్లలను హింసించి, ఎవరు ప్రవక్తలను చంపి, ఎవరు దేవుని బిడ్డలను హింసించి విశ్వసించి వారి రక్తాన్ని చిందించారో వారిపైకి ఈ మూడవ పాత్ర కుమ్మరించబడుతుందని చూస్తాం. రైట్. తర్వాత 4వ పాత్ర చూడండి. మరి 4వ దూత 8వ వచనంలో చూసినప్పుడు, 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడిన ప్రియులారా. చాలు చూడండి, ఇది ఎవరిపైన కుమ్మరించబడుతుందంట? ఏకంగా సూర్యుని పైన కుమ్మరించబడుతుందంట. ఈ పాత్ర సూర్యుని పైన కుమ్మరించబడినప్పుడు సూర్యుడు ఏం చేస్తాడంట? మనుషులందరినీ కూడా అగ్నితో కాల్చుటకు అప్పుడు అధికారం ఇవ్వబడుతుందంట. సూర్యునికి ఇవ్వబడుతుంది, దేవుడు అధికారం ఇస్తాడు. అలాగూ మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామమును దూషించిరి. ఇప్పుడు ఒక విషయం గమనించండి. ఈ శ్రమ వచ్చినప్పుడు ఏం చేస్తారంట? అప్పుడు ఇంకా దేవుణ్ణి ఏం చేస్తారంట? దూషిస్తారు. వాస్తవంగా ఇక్కడ జరగాల్సిన సంగతి ఏది? అయ్యా దేవుడా మమ్మల్ని రక్షించని ప్రాధేయపడేది పోయి ఏం చేస్తున్నారు? దేవుణ్ణి దూషిస్తున్నారు. ఇక్కడ దేవుడు కూడా మాకు మరొక తరుణం ఇస్తున్నాడు. ఈ ఉగ్రతను బట్టైనా సరే, ఈ తెగుళ్ళు బట్టైనా సరే, మీరు ఏమైనా మార్పు చెందుతారేమో, మీరు మారు మనసు పొందుతారేమోనని అప్పటికీ ఆయన తరుణం ఇచ్చినప్పటికీ ప్రియులారా, వారు మారు మనసు చెందక ఏం చేస్తారంటే ఆయన ఇంకా దూషిస్తూ వచ్చారు, దూషిస్తారంట. ఆయన మహింపరిచినట్టు వారు మారు మనసు పొందిన వారు కారు ప్రియులారా, కారు. అప్పటి వరకు ఉండకూడదు. ఇంకా ఒకవేళ మారు మనసు, పాప క్షమాపణ, రక్షణ లేకపోతే ప్రియులారా, ఇప్పుడే ఈ ఉగ్రత నుంచి తప్పించుకోవటకు మనకు మంచి సమయం. మారు మనసు పొందుటకు, దేవుని మహింపరచుటకు ఇదే మనకు అనుకూల సమయం అని జ్ఞాపకం చేసుకొని ఈ సమయం నుంచి దాటిపోకున్నట్లుగా జాగ్రత్త పడు. లేని ఎడల రానున్న దినాలు ఎన్నో ఉగ్రతలు, ఎన్నో తెగుళ్ళు భూమిపైన రానున్నటువంటి సంగతిని దేవుడు ఆనాడు బయలుపరిచున్నాడు ముందే. రైట్. ఇది 4వ దూత మరి పాత్రను కుమ్మరించినప్పుడు. రైట్. 5వ దూత పాత్రను కుమ్మరించినప్పుడు చూడండి ఏం జరిగిందో. 10వ వచనం, 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదన బట్టి తమ నాలుకలు కరుచుకొనుచుంటారు. వేదన కలుగుతుంది, బాధాకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఈ 5వ దూత మరి పాత్రలు కుమ్మరించినప్పుడు ప్రియ వేదనకరమైన పరిస్థితి, నాలుకలు ఖర్చుకుంటారట. సర్వసాధారణంగా ఎప్పుడు నాలుగు ఖర్చుకుంటారు? దాహమైనప్పుడు, చనిపోయినప్పుడు, ఆయా సందర్భాల్లో నాలుగును ఖర్చుకొని, నాలుగును కొరుక్కొని కదా కదా మనం అంటుంటాం, నాలుగు కొరుక్కొని చచ్చాడు వాడు. ఈ సంగతులు ప్రియ చూడండి, అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి.
కనుక తమకు కలిగిన వేదనను బట్టి పుణ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించరు. ఇక్కడ కూడా ఏం చేస్తారు? అప్పుడు కూడా దేవుని వైపు తిరుగురు వారు. అప్పుడు దేవుణ్ణి వేడుకొనరు, అప్పుడు కూడా దేవుని మహింపరచరు. అప్పటికైనా సరే మారు మనస్సు పొందనటువంటి వారు ఈ ఉగ్రతను బట్టి, ఈ తెగులను బట్టి ప్రియులారా, మరి తమ క్రియలు మాని మారు మనసు పొందిన వారు కారు. వారు అప్పుడు కూడా వాళ్ళ క్రియలు మానరు, వాళ్ళ పద్ధతులు మానరు, వారి జీవన విధానం మార్చుకున్నారు. కనుక ప్రియమైనటువంటి దైవజనం, కనుక నీ క్రియలు నా క్రియలు అవి విశ్వాస సహితమైనటువంటివై ఉండాలి. బైబిల్ గ్రంథంలో యాకోబు పత్రికలో రాయబడిన సంగతి ఏమనగా, ఇదిగో క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలు లేని విశ్వాసం మృతము. మరో భక్తుడు అన్నాడు, క్రియలు లేని విశ్వాసము అది మతము అన్నాడు. నీ జీవితంలో భక్తి ఉందంటే దాని ద్వారా క్రియలు కనిపించాలి. విశ్వాస సంబంధమైన క్రియలు కనిపించాలి, క్రీస్తు సంబంధమైన క్రియలు కనిపించాలి నీ జీవితంలో, నా జీవితంలో. ఒకవేళ అవి లేవంటే నీవు మతంలో ఉన్నావు, కానీ నీవు మార్గంలో లేవని జ్ఞాపకం చేసు. నువ్వు మత ఆచారాల వల్ల ఏ ప్రయోజనం లేదు, మత గుంపుల వల్ల ప్రయోజనం లేదు. నీకు నాకు ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయత కావాలి, క్రీస్తుతో ప్రత్యక్షమైన సంబంధం కావాలి. క్రీస్తుతో నీకు అనుబంధం ఉన్నప్పుడే. అది లేకపోతే నీ విశ్వాసము నా విశ్వాసం మృతమైనది అవుతుంది. అది లేకపోతే నువ్వు కూడుకోట నేను కూడుకోట, అది మతం అవుతుంది. ఈనాడు అనేకులు మతం మతం అని బయట అంటున్నాడు తెలియక. మరి నీవు నేను కూడా అలా మతంలో ఉండడానికి కాదు దేవుడు పిలిచింది. నీవు నేను మార్గంలో ఉండడానికి ప్రియులా. కనుక నీ క్రియలు నా క్రియలు మారాలి, నీ క్రియలు నా క్రియలు అవి కొత్తగా ఉండాలి, క్రీస్తు క్రియలుగా ఉండాలి. క్రీస్తు కలిగిన మనసు కలిగినటువంటి వారమై అట్టి క్రియల్లో ఉండడానికి నీవు నేను పిలువబడ్డాం పిల్ల. తర్వాత చూడండి, మరి 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ అనే మహానది మీద కుమ్మరించాడు. 6వ దూత మరి యూఫ్రటీస్ అనే నది మీద కుమ్మరించినప్పుడు ఏం జరిగిందో అక్కడ చూడొచ్చు ప్రియులారా. నీళ్ళన్నీ కూడా ఎండిపోయాయి. ఈనాడు అనేక నదులు మన పట్టణానికి నీళ్లు వస్తున్నాయి కదా. ఎక్కడి నుంచి అన్న ప్రేమన, ఎక్కడి నుంచి వస్తాయి మనకు? మున్సిపాలిటీ నీళ్లు కదా, డ్యాముల నుంచి వస్తాయి, నదుల నుంచి, డ్యాముల నుంచి. ఇంకా ఒకవేళ ఈ నదులు డ్యాములు ఎండిపోతే అప్పుడు నీళ్ళు ఎక్కడి నుంచి? నీరు లేక అల్లాంటి చనిపోవాల్సిన పరిస్థితి. నీటి కోసమే కదా ఈరోజు యుద్ధాలు జరుగుతున్నాయి కదా. గద్దెనాలు మనం చూడలే, 2 రాష్ట్రాల మధ్య యుద్ధాలు, కావేరీ జలాల కోసం యుద్ధాలు, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. ఎందుకోసం? నీటి కోసం. ఆ దినాన ఇదిగో యూఫ్రటీస్ అనేటువంటి మహానది, ఆ నది పైన కుమ్మరించినప్పుడు ఎన్నో ప్రమాదాలు మనం చూడవచ్చు. అక్కడికి ఇంకా దానికోసం ఎన్నో యుద్ధాలు జరుగుతాయి. 14వ వచనంలో ఉంది, అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలు, అవి సర్వాధికారైన దేవుని మహాద్రమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలని వారి యుద్ధకు వెళ్ళి పిల్లారు. అప్పుడు మొత్తం దేశాలన్నీ కూడా 2 భాగాలుగా అయిపోయి ఏమైతే యుద్ధాలు మొదలైపోతాయి. ఈ రోజుకే యుద్ధాలు చూస్తున్నాం, అక్కడ యుద్ధాలు, ఇక్కడ యుద్ధాలు పిల్లారు. ఇక్కడ యుద్ధం మొదలవుతుంది. అది జీవం కలిగినటువంటి దేవునితో యుద్ధం. రాజులకు రాజు అయినటువంటి, రక్షకుడైనటువంటి అంత్యదినంలో జరగబోయేటువంటి ఆ యుద్ధము కదా అక్కడ రాయబడింది. ఇదిగో దాన్ని హెబ్రీ భాషలో హర్మెగిద్దోన్ అనేటువంటి స్థలములో పోగు చేసి అని రాయబడింది. అక్కడ యుద్ధము ప్రారంభమయ్యేటువంటి దినములు అంత్యదినము. అంత్య క్రీస్తు అనేటువంటి వాడు, అపవాది సంబంధమైనటువంటి వాడు అందరినీ ఏకం చేసి ప్రియులారా అప్పుడు యుద్ధము ప్రారంభమవుతుందని చూస్తున్నాం. ఇక్కడ 6వ దూత తన పాత్రను కుమ్మరించినప్పుడు చివరిది చూడండి, 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరించగా. వాయుమండలం అంటే ఆకాశంలో, గాలిలో కుమ్మరించబడుతుంది. అప్పుడు చూడండి ఏం జరుగుతుందో. అప్పుడు సమాప్తమైందని చెప్పొచ్చు
ఒక గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపమును కలిగెను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు. అది అంత గొప్పది. ప్రియులారా, చివరి యొక్క ఈ పాత్ర కుమ్మరించినప్పుడు మహాభూకంపం కలుగుతుంది. ఆ వాయుమండలం పైన కుమ్మరించినప్పుడు మహాభూకంపం, అది ఇంతవరకు ఏనాడు చూడనటువంటి అంతటి మహాభూకంపం. ప్రియులారా, అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. 19వ వచనంలో, ప్రసిద్ధమైన మహాపట్టణం 3 భాగములైను, అన్యజనుల పట్టణములన్నీ కూలిపోయిన. పట్టణాలే ఆ దినాన్ని కూలిపోయి, ఒకటి కాదు, మొత్తం పట్టణాలన్నీ, ప్రపంచంలో భూమిపైనటువంటి పట్టణాలన్నీ అప్పుడు కూలిపోతాయి. ఇది చివరి. ప్రియులారా చూడండి, చివరి పాత్ర దేవుని దూత కుమ్మరించినప్పుడు జరిగినటువంటి సంగతి. ఇలాంటి తీక్షణమైన ఉగ్రత మధ్యము గల పాత్రను మహాబౌలోనకు ఇయ్యవల్లని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకం చేసేది. ప్రతి ద్వీపము పారిపోయి, ఇంకా అప్పుడు ఏమైందంట, ప్రతి ద్వీపము, కొన్ని కొండలే పారిపోతాయంట ఆ సమయంలో, ఆ భూకంప సమయంలో. ఆ తర్వాత పర్వతములు కనబడుకోకుండా పోతాయంట, మాయమైపోతాయి కదా. ఈరోజు మనం చెప్పేటువంటి రకరకాల పర్వతాలు ఉంటాయి. ఎవరెస్ట్ పర్వతం అని, ఆ పర్వతం, పెద్ద పెద్ద పర్వతాలు, చిన్న పర్వతాలు, ఇవన్నీ కనిపించకుండా అయిపోతాయి ఒక్క దినాన్ని. చూడండి, ఇంకా 5 మణుగులు బరువు గల వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీదకు పడతాయి ఆ దినాలు. ఆ చివరి దినాల్లో ఎలాంటి ప్రమాదకర పరిస్థితులు ఉంటున్నాయో ఒకసారి చూడండి. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుణ్ణి దూషించలేదు. దేవుణ్ణి దూషిస్తూ ఉన్నారు కదా. ఆనాటికి దూషిస్తారు, ఈనాడు కూడా అనేకులు దూషిస్తున్నారు. దేవుడు ప్రేమామయుడని దేవుడు ప్రజలను దూషిస్తున్నారు, దేవుని కూడా దూషిస్తూ ఉన్నారు. సరే, ఆ ప్రమాదాల్లో అయినా ఆయన్ని వేడుకుంటారా? ఆ ఇరుకుల్లో, సమస్యల్లో అయినా ఆయన మీద ఆధారపడతారా? మార మనసు పొందుతారంటే లేదు ప్రియులారా, అప్పుడు కూడా ఆయన్ని దూషిస్తారు. ఇదిగో మనకు అనేక సంఘాలకు రాయబడింది, ఇదిగో మారు మనసు పొందితివా. సరే, చివరి మాట కదా, ఆదికాండం, సరే ఇదే ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు చివరి మాట, ఒక సంఘానికి కూర్చున్నటువంటి సంఘటన, ఆ మాటను చూసుకొని మనము ముగించుకుందాం. ప్రియులారా చూడండి, 2వ అధ్యాయం 19వ వచనం. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియ కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవి. అంటే మొదట్లో బాగుండేవి, కానీ లాస్ట్కి వచ్చేవాటి నీ క్రియలన్నీ కూడా చాలా చెడిపోయినాయి అని అర్థం. దాని అర్థం తర్వాత, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటి తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. 21 ప్రియుల, అందరూ కలిసి ఒక మాట చదువుదాం. దానికి, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని, కానీ అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనున్నదు. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహు శ్రమల పాలు చేతును, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడని నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను. చాలు. ఇదిగో ప్రియమైన సహోదరి సహోదరు, మీలో ప్రతి వానికి, మనలో ప్రతి వానికి కూడా మన క్రియల చొప్పున మనకు కూలి ఉన్నది. మన క్రియల చొప్పున మనకు కూలి ఉన్నది.
అందుకే అంటున్నాడు కదా, మారు మనసు పొందుటకు సమయం ఇచ్చి ఉన్నాడు దేవుడు. 21 అంటున్నాడు కదా, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని, కానీ అది తన స్థితిని విడిచిపెట్టినటువంటిది కాదు, మారు మనసు పొందినటువంటిది కాదు. ఎంత భయంకరమైన పరిస్థితి ప్రియులారా. ఇంకా ఒకవేళ నీ జీవితంలో మారు మనసు, ఇంకా ఒకవేళ నీ జీవితంలో ఈ రక్షణ అనుభవం లేకపోతే ఈ సమయాన్ని పోగొట్టుకొనవద్దు కదా. భయంకరమైనటువంటి భవిష్యత్తులో తెగుళ్ళు రాబోచున్నాయి. వాటికి నీవు నేను ఆహుతి కావడానికి వీలు లేదు, వాటికి బలి కావడానికి వీలు లేదు. అదే అధ్యాయంలో మరి చివరి ఒక్క మాట చదువుకుందాం. 16వ అధ్యాయం 16వ వచనం చదువుకొని మనం ముగించుకున్నాం. ఇలా మనమందరం కలిసి చదువుకున్నాం. ప్రకటన 16 హెబ్రీ భాషలో, హర్మెగిద్దోను చోటకు వారిని పోగు చేసిన, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. పిల్లలు, ఆయన ఎప్పుడు వస్తున్నాడో ఎలా వస్తున్నాడు మనకు రాయబడింది. ఎప్పుడు వస్తున్నాడో తెలియబడట్లేదు, కానీ ఎలా వస్తున్నాడంట, దొంగ వలె వస్తూ ఉన్నాడు. ఒక దినాన ఆయన చెప్పి వచ్చాడు. ఎప్పుడు? ఆయన రక్షకుడుగా వచ్చినప్పుడు, ఆయన మరియా గర్భం ద్వారా వచ్చినప్పుడు, ఆయన ప్రవచన రీతిగా అనేకులకు చెప్పి వచ్చాడు, ఇదిగో రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు అని ఆ దినాన్ని చెప్పి వచ్చాడు. అయితే ఆయన రెండవసారి వచ్చేటప్పుడు చెప్పి రాడు. అందుకోసమే దొంగ వలె వస్తున్నాను అంటున్నాడు కదా. దొంగ ఎప్పుడు చెప్పి రాడు. ఇంటికి కన్నం వేయలేదు, చెప్పొస్తారా దొంగలు? పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చొస్తారా దొంగలు? రాడు. అయితే ఆ గడి అంట ఇంకా ఎంత భయంకరంగా రాయబడిందంటే, ఆయన వచ్చే సమయం ఆయనకు కూడా తెలియదంట. ఒక తండ్రికి తప్ప ఎవరికి తెలియదంట రాయబడింది ఆయన ఎప్పుడు వస్తాడని. తండ్రి అయిన దేవునికి తప్ప ఎప్పుడు రెండవసారి రావాలని ఆయనకు మాత్రమే తెలుసు. ఆయన రక్షకుడైన క్రీస్తు కూడా తెలియదని రాయబడింది. కనుక ఆయన దొంగ వలె వస్తున్నాడు. తాను దిగంబడిగా సంచరిస్తున్నందున జనులు తన దిశములు చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకోవాలి. రక్షణ పొంది ఉన్న సహోదరుడు, నీ రక్షణ వస్త్రం నువ్వు కాపాడు. అంతవరకు కాపాడుకోవాలి. రక్షణ పొందిన వారు, రక్షణ లేనటువంటి వారు మారు మనసు పొందాలి. ఇదే నీకు మరి మంచి అనుకూలమైనటువంటి తరుణం. ప్రియ, ఈ సమయాన్ని పోగొట్టుకుంటే ఎలాంటి భయంకరమైనటువంటి ఉగ్రత ఉన్నదో చూస్తుంది, ఎలాంటి భయంకరమైనటువంటి తెగుళ్ళు ఉంటున్నాయో చూస్తున్నాం, ఎలాంటి భయంకరమైన దేవుని కోపం ఉంటుందో మనం చూస్తున్నాం. 15 మొదటి వచనంలో చూశాము, ఇదిగో ఇవే కడవరి తెగులు, వీటితో దేవుని కోపము సమాప్తమయ్యను. నీవు నేను అందుకోసం సిద్ధపరచబడిన వారు కాదు. మనం దేవుని రాజ్యంలో నిత్యము సంతోషంతో ఉండాల్సినటువంటి వారు. ఈ వేదనకరమైన పుల్ల చేత, ఈ వేదనకరమైన దురవస్థ చేత నీవు నేను అంత్య దినాల్లో, తీర్పు దినాల్లో కొట్టబడటం కాదు ప్రియమైన సహోదరి సహోదరు. కనుక జాగ్రత్త పడు. మారు మనసు లేనట్లయితే మారు మనసు, ఒకవేళ నీకు మారు మనసు ఉన్నట్లయితే ఈ రక్షణ వస్త్రం జాగ్రత్తగా కాపాడుకుంటూ సిద్ధపడాలని మనవి చేస్తూ, దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కులు మరి విన్నటువంటి వారు, అలాగే చదువుతున్నటువంటి వారందరూ కూడా వాటిని గై కొనాలని ప్రకటన గ్రంథం మొదట్లో తెలియజేసింది. వాటిని గై కొని వాటిని అన్వయించుకొని ధన్యులుగా చేయబడాలని తెలియజేస్తూ, దేవుడు ఈ మాటలు దీవించి ఆయన వినికిడిలో ఇవన్నీ మన జీవితాల్లో నెరవేర్చినట్లుగా సహాయం చేసి నడిపించిన గాక. ఆమేన్. 3వ వచనంలో